హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనందరికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మాని తయారు చేసుకుందాం. బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచించే లోపు మనందరికీ గుర్తొచ్చే బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా. కొంతమందికి నచ్చదు, కొంతమందికి చాలా ఇష్టంగా తింటారు. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి, కొంచెం పోపులు ఇవన్నీ తీసుకొని నూనె కాగగానే అన్నీ వేసి ఒక్కసారిగా మగ్గించుకోవాలి. చాలామంది ఒక్క పదార్థాన్ని వేసి వేపుకుంటూ ఉప్మాని తయారు చేసుకుంటారు. కానీ ఇలా అన్నీ ఒక్కసారిగా మగ్గించడం వల్ల అన్నిటి టేస్ట్ అన్నిటికీ పట్టి బాగా మగ్గి ఉప్మాకి మరింత టేస్ట్‌ని పెంచుతుంది. ఇది బాగా మగ్గిన తర్వాత సేమియాని 1 కప్ తీసుకుంటే 2 కప్పుల వరకు నీళ్లు యాడ్ చేసుకోవాలి. ఆ పదార్థాలన్నీ నీళ్ళలో బాగా ఉడికి నీళ్లు బాగా పొంగుతున్నప్పుడు ఉప్మాకి రెడీ చేసుకున్న సేమియాని అందులో వేసుకొని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఇది బాగా మగ్గిన తర్వాత ఉప్మా అంతా కూడా దగ్గరికి వచ్చేయాలి. సో ఇలా దగ్గరికి వచ్చేసరికి కొంచెం వాటర్ ఉంటుంది. కొంతమందికి వాటర్‌గా కొంచెం జిగటగా ఉంటే నచ్చుతుంది. కొంతమందికి కొంచెం గట్టిగా అవ్వాలి. ఇది ఆల్మోస్ట్ స్టవ్ ఆపేస్తే గట్టిగా పొడి పొడిగా అయిపోతుంది. మనకి సైడ్ డిష్‌గా కూడా చట్నీలు ఏమీ అక్కర్లేదు. సో చాలామంది చాలా ఇష్టంగా సేమియా ఉప్మాని తింటారు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంకా కొత్త వీడియోస్‌తో, కొత్త రెసిపీస్‌తో మీ ముందుకి వస్తాను. నమస్తే.